ప్రభుత్వం వైపు నుంచి ఇంకేమన్నా వస్తాయా, లేదా తెస్తారా, తేగలరా లేదా అనేటువంటి దాని మీదనే ఆధారపడి తెస్తారు కృష్ణాంజనేయులు గారు. ఇక్కడ ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే లాబీయిస్టులు బోళ్ళంత మంది ఉంటారు. ఆల్రెడీ ఢిల్లీలో వాలారు, వాళ్ళు తీసుకొస్తారు. చూస్తానండి ఒకసారి డాక్టర్ యేశ్వరావు గారి దగ్గరికి వెళ్ళే ముందర నిన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు మాజీ ఆర్థిక మంత్రి వారు ఏం మాట్లాడారు చూద్దాం. చాలా రోజులైంది ఆయన మాట్లాడటం చూసి. Concrete, what have we seen? As of now, concrete, what have we seen? You look at the budget speech, it just gives a vague, we are going to do this, we are doing this. Where do you see any concrete? And one other thing you notice, debt. So that was one other issue that the Kutami government, they blamed us for. What did they do? How much have they borrowed? How much are they borrowing now? They are borrowing far more than what we did. We were always under. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అన్నారు అసలు ఎక్కడా కనిపించట్లేదు. ఆయన కూడా ఇప్పుడే కనిపించారు చాలా రోజుల తర్వాత. చెప్పండి. వాస్తవం గారు, మీకు ప్యానెల్ ఉన్న మిత్రులందరూ కూడా శుభోదయం అండి. ఇప్పుడు 6 నెలలు మొత్తం 6-7 నెలలు మొత్తం గాఢ నిద్రలో ఉండి ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు అయిన తర్వాత నిద్ర నుంచి లేచి వచ్చి ఈరోజు మొత్తం గివెన్ ఓన్లీ గివెన్ లార్జ్ వేగ్, నథింగ్ ఎల్స్, డన్ నథింగ్ టు ద స్టేట్ అని చెప్పేసి ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి మీడియా ముందు మాట్లాడటం కాదండి. రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాల ద్వారా, గత ప్రభుత్వం చేసినటువంటి ఆర్థికంగా కుదులుబాటు వల్ల రాష్ట్రం అంతా అధోగతి పాలైంది. దీన్ని మళ్ళీ గాడిలో పెట్టాలంటే మళ్ళీ బడ్జెట్లో చూడండి మీరు, అమ్మకు ఒడి కానివ్వండి, లేదా స్కాలర్షిప్లు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏ విధంగా బడ్జెట్లో అలొకేషన్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రజలని దృష్టిలో పెట్టుకొని ఇచ్చినటువంటి హామీలు సూపర్ సిక్స్ కూడా ఇప్పుడు మళ్ళీ మే నుంచి మేము స్టార్ట్ చేయబోతున్నాము. ఈ సంవత్సరం నుంచి 1 by 1 మేము ఇస్తున్నాం. ఏది ఇచ్చారు, ఏమైంది, ఇచ్చిన హామీలు ఏమైందని అధికారంలోకి వచ్చినటువంటి 15 రోజుల నుంచే ఏమైంది హామీలు, ఏమైంది సంపద సృష్టి. అంటే సంపద సృష్టి 2 రోజులు 3 రోజులు జరుగుతుందా? ఇట్ విల్ టేక్ సమ్ టైం. మేము చెప్పినాము, మేము మీకు ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాము, మేము చెప్పింది తూచా తప్పకుండా మేము అమలు చేస్తాము. ఖచ్చితంగా కొంచెం జాప్యం జరగవచ్చు, అది దట్ కూడా మంత్స్ ఆర్ ఇయర్, అట్లీస్ట్ ఒక 1 hour 1.5 year, అంతేగాని ఆ తర్వాత ఈ ఆర్థిక మంత్రి ఒక్క నిమిషం డాక్టర్ గారు, ఆర్థిక మంత్రి మాట్లాడేప్పుడు ఇక మీదట అప్పులు పుట్టవు ఆల్మోస్ట్ హింట్ చేశారు. జనాల్ని సైకలాజికల్గా ప్రిపేర్ చేస్తున్నారు ఏపీ ప్రజల్ని. ఇప్పుడు పావలాల్లోనే సర్దుకుందాం. ఇక్కడేనండి, అప్పులు ఎంతవరకు తీసుకురాగలుగుతామండి? మనకు 100 రూపాయల ఆదాయం ఉంటే దాదాపు మ్యాక్సిమం మనం అంత రిస్క్ తీసుకుని కూడా 200 అప్పు చేయొచ్చు, 400 అప్పు చేయం కదా. గత ప్రభుత్వం ఆదాయానికి మించి అప్పులు చేయడం జరిగింది, ఆదాయానికి మించి అప్పులు చేయడం జరిగింది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే గడిచిన 5 సంవత్సరాల్లో ఏ విధమైనటువంటి పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి రాలేదు. వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్ జీరో. ఒక ఉత్పత్తి కానీ ఒక ఇండస్ట్రీ కానీ ఏది రాలేదు. ఇక్కడ సంపద సృష్టించాలా, రాష్ట్రానికి ఆదాయం తీసుకురావాలా, రాష్ట్రానికి టూరిజం తీసుకురావాలా, ఒక ఫ్యాక్షనిస్ట్ రాష్ట్రంగా మార్చారు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని మొత్తం సర్వనాశనం చేశారు. దీని అంతా కూడా సరి చేయడానికి ఒక టైం పడుతుంది. ఇట్ విల్ టేక్ కపుల్ ఆఫ్ ఇయర్స్. ఆ తర్వాత రాష్ట్రం అనేది మిగతా 29 రాష్ట్రాలకు పోటీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిగెడుతుంది. ఇదంతా నేను చేయాలంటే ఒక సమర్థమైనటువంటి నాయకత్వం కావాలా, రాష్ట్రం గురించి ఆలోచించే నాయకుడు కావాలా. కాదండి, రాష్ట్రం గురించి ఆయన ఆలోచిస్తున్నారు కానీ సంపద సృష్టికి మీ దగ్గర ఉన్న కాంక్రీట్ ప్లాన్స్ ఏంటి అది వాళ్ళు అడుగుతుంది. వాళ్ళనే కాదు, వైసీపీ అడిగిందని కాదు, జనం అడుగుతున్నారు. సంపద ఏ విధంగా సృష్టిస్తున్నామంటే ఇన్వెస్టర్లను ఆశీర్వదిస్తున్నాము. అక్కడ ఇన్వెస్టర్లకు మేము వెసులుబాటు కల్పిస్తున్నాం. వీళ్ళలాగా వచ్చిన ఇన్వెస్టర్లకు మీరు ఇన్వెస్ట్మెంట్ పెడితే మా నాయకులకు ఏం కావాలా, ఒక ఎగ్జిబిషన్ పెడితే కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కమిషన్లు అడిగితే అక్కడ వద్దు భావం దండాలు పెట్టి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. ఇది వాళ్ళు చేసిన గత 5 సంవత్సరాలు. మీ ఎమ్మెల్యేలు మీరు 40 మంది ఎమ్మెల్యేలని సీఎంఏ ఆయన కన్నెర చేసి ఆగ్రహించడం జరిగింది. మా సొంత ఎమ్మెల్యేలు కానీ సొంత నాయకులు తప్పు చేసినా ఇక్కడ వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఇది ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నటువంటి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే ప్రభుత్వం. ఇక్కడికి వస్తాను. ఒకసారి నాగార్జున గారు, కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుంది? వైసీపీ కూడా మాట్లాడతారు వెయిట్ చేస్తారు. శేఖర్ రెడ్డి గారు మీరు మాట్లాడిన తర్వాత మాట్లాడతానంటున్నారు. ఆయన మెసేజ్ చేశారు, మీరు మాట్లాడిన తర్వాత. శేఖర్ రెడ్డి పెద్దోడు కదా సార్, కొంచెం గౌరవిద్దామని. రైట్ సార్, పెద్దలు ఫస్ట్ అనలిస్ట్ గారి గురించి మాట్లాడదాం చూద్దాం సార్. అనలిస్ట్గా చాలా బాగా చెప్పారు సార్. కాబట్టి అనలిస్ట్ గారు చెప్పిన దాంట్లో చిన్నది ఏంటంటే సార్, విజన్ 2047 అనేది ఒక టీడీపీ పార్టీ విజన్ అయితే మీరు కానీ నేను కానీ కాంగ్రెస్ పార్టీ సోదరులు కానీ ఇంకొకరు కానీ మనం దాన్ని అభ్యంతరం చెప్పేవాళ్ళం. కానీ అది ఒక స్టేట్కి ఒక ముఖ్యమంత్రి హోదాలో పెట్టినప్పుడు అది కాకుండా దానికంటే బెటర్ ప్లాన్ ఉంటే మనం పెట్టొచ్చు.
లేదు ఆ ప్లాన్ బాగున్నప్పుడు అది సపోర్ట్ చేయాలి. నారా చంద్రబాబు నాయుడు గారు 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారా, 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారు. వాళ్ళు ఒక 5 సంవత్సరాలు ఉన్నారనుకో, తర్వాత కాంగ్రెస్ ఒక 5 సంవత్సరాలు ఉండొచ్చు, మళ్ళీ వైసీపీ రావచ్చు. ఎవరున్నా ఒక రాష్ట్రానికి ప్లానింగ్ గీసినప్పుడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన ప్లానింగ్ గీశారు.